సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, ఇప్పుడున్న రోజుల్లో ఇంటి పెద్ద అనేవాళ్ళు, అంటే ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు ఆ ఇంటికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ని భార్య పిల్లలకు షేర్ చేయడంలో ఉన్న ఆవశ్యకత ఎంతవరకు ఉంది అంటారు? అంటే షేర్ చేయడం వల్ల ఆ కుటుంబ పెద్దకి కలిగే లాభాలేంటి, షేర్ చేయకపోవడం వల్ల ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? అండ్ ఇప్పుడున్న యూత్ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి తప్పనిసరిగా ఎటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటారు? డెఫినెట్లీ అండి. సో ఇది మనం ఒక రీసెంట్గా నాకు ఎదురైన ఒక ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేసుకుంటానండి. సో మాకు ఒక క్లయింట్ ఉన్నారు. సో జనరల్గా అండి నేను చెప్తున్నాను, జనరల్గా 90% ఛాన్సెస్ ఏంటంటే ఆయన ఒక్కరే వస్తారు. ఎవరైతే ఫైనాన్షియల్ ప్లాన్ ఇంటి పెద్ద మీరు చెప్పారు కదా, ఆయనే వస్తారు. బ్రెడ్ విన్నర్ ఎవరైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళే వస్తారు. వచ్చి మామూలుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కొన్ని ఛాన్సెస్, ఒక 10% ఛాన్సెస్ ఇద్దరు వస్తారు, వైఫ్ హస్బెండ్ ఇద్దరు చాలా తక్కువ. మేబీ ఒక 10 మెంబర్స్ మనం చూసుకున్నట్లయితే ఒక్కరు అట్లా వస్తారు. బట్ నేను ఎప్పుడు కూడా మొత్తం ఫ్యామిలీ రావడం నేను చూడలేదండి. బట్ రీసెంట్లీ వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొచ్చారు. నేనేమనుకున్నానంటే ఓకే, వెళ్తూ వాళ్ళు ఇలా వచ్చారేమో, పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళిద్దరు మాట్లాడడానికి వచ్చారేమో అని నేను వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేయలేదు, పిల్లలిద్దరిని ఇన్వైట్ చేయలేదు. వాళ్ళిద్దరు లోపలికి వచ్చిన తర్వాత, మేడం వీ వాంటెడ్ ద ఎంటైర్ సెషన్ షుడ్ గో విత్ ద కిడ్స్. మా ఇద్దరు పిల్లలు ఈ సెషన్ వినాలి అనుకుంటున్నాం అనగానే ఐ ఫెల్ట్ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్. ఆ అబ్బాయి ఏమో 10th క్లాస్ అట్లా చదువుతున్నాడు, అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ చదువుతుంది. వాళ్ళిద్దరు పిల్లల్ని తెచ్చి కూర్చోబెట్టి ఆయన మొత్తం అండి, అంటే ఆయనకున్న ఆస్తులు ఏంటి, ఆయనకున్న అంటే కొన్ని ఆయన చెప్తూ ఉంటారు. అంటే మా దగ్గర సెషన్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఇట్ విల్ స్టార్ట్ విత్ లైక్ వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఇలా పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న ఇన్సూరెన్స్లు ఏంటి, వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, వాళ్ళు చేస్తున్న లైక్ అసెట్స్ ఎక్కడెక్కడ వాళ్ళకు ఉన్నాయి, లైబిలిటీస్ ఏమున్నాయి, ఇవన్నీ చెప్తే ఆయన ప్రతిదానికి వాళ్ళ అమ్మాయిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అమ్మ నేను నీకు నిన్న ఈ డీటెయిల్స్ చెప్పాను కదా, మన లోన్ ఇంత ఉందని చెప్పాను కదా, మేడంకి చెప్పు అంటున్నారు. అంటే వాళ్ళు ఎంత షేర్ చేసుకుంటున్నారో ఇంట్లో అనేది మనకు అర్థమవుతుందండి. ఆ అమ్మాయి అన్నీ కూడా డాడీ ఇదిగోండి నా దగ్గర మీ దగ్గర డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, 50 లక్షల వరకు అవుట్ స్టాండింగ్ లోన్ ఉంది, మనం ఈఎంఐ ఇంత కడుతున్నాము, పాలసీల గురించి కూడా అమ్మాయినే అడుగుతున్నారు, అమ్మాయికి చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత షేర్ చేసుకుంటున్నారు డీటెయిల్స్. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు వింటున్నారు, అబ్బాయి వింటున్నారు, వాళ్ళ వైఫ్ వింటుంది. సో హెల్త్ పాలసీ ఏమున్నాయి, అసలు ఇన్సూరెన్స్ పాలసీలు ఏమున్నాయి, అన్నీ కూడా మనకు ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆయన అన్నీ కూడా షేర్ చేస్తున్నారు. ఆయనకి ఎక్కడెక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, లేదు ప్లాట్లు ఏమున్నాయి, పిల్లలందరి గురించి చెప్తూ ఉన్నారు. బట్ ఆయన వచ్చిన కన్సర్న్ అయితే వెరీ వెరీ లైక్ మనకి వరీసంగానే ఉందండి. ఆయన 2 లక్షలు సంపాదిస్తాడు, వీళ్ళు ముగ్గురు డిపెండెంట్స్ ఆయన మీద. ఒక 2 months ఆయనకి శాలరీ రాలేదు, ఎందుకంటే ఆయన షిఫ్టింగ్ టు సమ్ అదర్ జాబ్. ఎందుకంటే ఆ ఫార్మాలిటీస్ అవ్వాలి కదా, ఈ ఫార్మాలిటీస్ అయ్యి ఆ జాబ్ వచ్చేటప్పటికి ఆయన కొంచెం ఈ 2 months ఆయన లేదు, బ్రేక్ వస్తుంది శాలరీ. బట్ ఈ 2 months ఆయన అసలు సర్వైవ్ అవ్వలేకపోయారంట. దట్ మేక్స్ హిమ్ టు షేక్ లైక్ ఎనీథింగ్. ఏంటి నేను 2 లక్షలు సంపాదించి 20 సంవత్సరాల ఈ కెరియర్ లో నేను 2 months కూడా శాలరీ లేకపోతే ఇంత కష్టపడిపోయానా, ఇది జరగకూడదు, మా పిల్లలు ఇలాంటి మిస్టేక్స్ చెయ్యకూడదు. ఆయన అలా మొదలు పెట్టారండి. నేను ఎందుకు తెచ్చారు సార్ మీ పిల్లల్ని అంటే, నేను చేసిన తప్పులు మా పిల్లలు చేయకూడదు, వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి, ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది వాళ్ళకి రావాలి, మనీ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా తెలియాలి. అంటే డబ్బులు సంపాదించడమే కాదు, డబ్బుల్ని మేనేజ్ చేయడం కూడా బాగా వస్తే ఇలాంటివి ఎన్ని వచ్చినా వాళ్ళు ఎదుర్కోవాలి అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చాను అనేసి ఆయన స్టార్ట్ చేశారండి. ఆయన చేసిన మిస్టేక్స్ అన్ని చెప్పుకుంటూ వెళ్ళారు. మేడం నాకు తెలియక అప్పుడులో చాలా పాలసీలు తీసేసుకున్నాను, సో అది నేను చేసిన పెద్ద మిస్టేక్. ఆ తర్వాత నాకు అర్థమైంది అది 4-5% రిటర్న్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు డబ్బులు రావు, లిక్విడిటీ కుదరదు, నాకు ఇప్పుడు అవసరం అయింది అంటే అది లాస్ లో తీసేయాల్సి వస్తుంది. సో దానివల్ల అసలు ఎటువంటి యూజ్ అయితే లేదు నాకు
అని చెప్పేసి ఆయన మా పిల్లలు చదువుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళ చదువులకి ఒక 5 లక్షలు 2 లక్షలు కావాలంటే కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. సో ఇలాంటి మిస్టేక్ అనేది మా పిల్లలు చేయకుండా ఉండడానికి అనేది ఆయన వచ్చి చెప్పుకుంటూ వెళ్ళారండి. బట్ ఇదే కాదండి, లైక్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి అయితే చాలా వరకు అంటే చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారండి కెరియర్స్. మీరు గమనించారు లేదో 22-23కే వాళ్ళు ప్లేస్మెంట్ జాబ్ లోకి వచ్చేస్తున్నారు, అట్రాక్టివ్ వస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఇవి తెలియట్లేదు, బడ్జెటింగ్ కానీ సేవింగ్స్ కానీ లేకపోతే ఈ వీటికి ఎంత ఎర్లీగా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తే దాని మీద వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అవన్నీ కూడా ఆయన తెలుసుకోవాలి. పిల్లలు ఇవన్నీ కూడా ఈ స్టాక్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అసలు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు మొత్తం కూడా డిజిటల్ అయిపోయింది కదండి, ఎంత డిజిటల్ అయిపోతే అంత రిస్క్స్ కూడా పెరిగాయి. ఇప్పుడు సెబీ కూడా పదే చెప్తుంది, ఎక్కడ పడితే అక్కడ మీరు యాప్లు ఓపెన్ చేసేసి మీరు ఏది పడితే అది డిజిటల్లో మీరు ఏదో ఇంట్లో వస్తువులు కొనుక్కున్నట్టుగా ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారండి యాప్స్ లో. 100 రూపాయలు పెడుతున్నారు, IPOs పెడుతున్నారు, తర్వాత గోల్డ్ కొనేస్తున్నారు, స్టాక్స్ కొనేస్తున్నారు. అసలు ఏ యాప్ కూడా ఎవరికి ఏం అర్థం కావట్లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకోవడం పెట్టేయడం చేసేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎంత సేఫ్ అనేది పిల్లలకైతే మనకి డిజిటల్ ఫైనాన్షియల్ సేఫ్టీ గురించి అయితే తప్పకుండా పిల్లలతో అయితే షేర్ చేసుకోవాలండి. అలానే అసెట్ అలొకేషన్ అంటే ఏంటి, డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, అసలు రిస్క్ రిటర్న్. ఇప్పుడు పిల్లల్లో ఏం చేస్తున్నారంటే ఐదర్ బాగా హైయెస్ట్ రిస్క్ తీసుకునే వాటికి వెళ్ళిపోతున్నారు. హైయెస్ట్ రిస్క్ అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి చెప్పింది, మేడం రియల్ ఎస్టేట్లో బాగా రిటర్న్స్ వస్తున్నాయి కదా, నేను రియల్ ఎస్టేట్లో పెట్టేయొచ్చా. ఎందుకంటే నౌ షీఈస్ టేకింగ్ ఆల్ ద ఫైనాన్సెస్, వాళ్ళ మా ఫాదర్ దగ్గర నుంచి అన్ని నేర్చుకుంది కాబట్టి ఆమె చెప్తోంది అనమాట, మేడం నేను 50 లక్షలు తీసుకొని రియల్ ఎస్టేట్లో పెట్టేసి ఒక 1-2 ఇయర్స్ అయిన తర్వాత దాన్ని నమ్మేసి మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టొచ్చా అంటే, మేడం అది రియల్ ఎస్టేట్ అనేది అది మనకి లిక్విడిటీ ఉన్న ప్రోడక్ట్ కాదమ్మా. సో రియల్ ఎస్టేట్లో మనకి లిక్విడిటీ అనేది ఉండదు, మనకి ఎప్పుడైనా అది మన బయ్యర్స్ అవి లేకపోతే మీరు స్టక్ అయిపోతారు. సో దిస్ ఇస్ నాట్ ద ప్రోడక్ట్. బయింగ్ సెల్లింగ్ చేసుకోవడానికి ప్రాఫిట్లు బుక్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ కాదు, ఇట్ షుడ్ బి అన్ అసెట్, మనకి లిక్విడిటీ ఉండదు అలా అనమాట. అంటే ఇట్ ఈస్ బెటర్ కదండి. ఇప్పుడు పిల్లల్ని తీసుకురావడం వల్ల వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళకి కొంచెం ఆన్సర్స్ అనేవి మనము ఇవ్వగలుగుతాము. అలానే ఇన్వెస్ట్మెంట్ బేసిక్స్ అనేవి కూడా పిల్లలకైతే కంపల్సరీ పేరెంట్స్ అయితే షేర్ చేయాలండి. సేవింగ్స్ గురించి వాళ్ళకి చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అండి. అంటే ఇప్పుడు వచ్చినట్టుగా ఇప్పుడు పిల్లలకి కూడా చాలా మంది పాకెట్ మనీ ఉంటుంది, వచ్చిందంతా ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఎంత దాచుకుంటున్నారు. సో ఎప్పుడైనా మనీ కావాలి అంటే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తున్నారండి చిన్న పిల్లలకి కూడా. అంటే 16 ఇయర్స్ 18 ఇయర్స్ రాగానే వాళ్ళకు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడము, వాళ్ళతో కూడా IPOs మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా మనం చేయించడం అనేది చాలా మంచిదండి. అలానే ఎస్పెషలీ ఈ డెట్స్ EMIs ఎంతవరకు EMIలకి వెళ్ళాలి, ఎంతవరకు మనం డెట్ తీసుకోవాలి. అప్పట్లో మీరు గమనించారో లేదా ఎట్లా ఉండేదంటే ముందు సంపాదించాలి ఆ తర్వాత కొనుక్కోవాలి అనేది ఉండేది. ఇప్పుడు ఏదైనా మనం కొనుక్కోవాలి, ఇంట్లో ఏదైనా ఒక వస్తువు రావాలి, లేదు ఎసెట్ కొనుక్కోవాలి, గోల్డ్ కొనుక్కోవాలి, ఏది కొనుక్కోవాలన్నా మనకి టీవీ కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలంటే ముందు మనం ఏం చేసేవాళ్ళం, ముందు కొంచెం డబ్బులు పక్కన పెట్టుకొని దాంతో. ఇప్పుడు ఏంటంటే అంతా బై నౌ పే లేటర్, అంతా ఇదే నడుస్తుందండి. బై నౌ పే లేటర్, అది ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్. మీరు చేతిలో ఉన్న ఫోన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీరు ఇప్పుడు తీసేసుకోవచ్చు, తర్వాత నెమ్మదిగా పే చేయండి అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రతిదీ కొనేస్తున్నారు. అందుకే కదా మన తెలుగు స్టేట్స్ కూడా అప్పుల టాప్ లో ఉన్నాయి ఇండియాలో. అదేనండి, ఇప్పుడు అంతా అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసిందండి. ఇప్పుడు అంతా కూడా ఇప్పుడే కొనేసుకోండి, ఇప్పుడే అనుభవించేయాలి, ఇప్పుడే జీవించేయాలి. ఎవరు వెయిట్ చేసే పేషెన్స్ అయితే ఎవరికీ లేదు. సో దాన్ని కొంచెం ఈ కొత్త జనరేషన్ కి కొంచెం అది కొంచెం మనం వాళ్ళకి చెప్పాలి, ఎట్లా ఉండదు. ముందు మీరు కొంచెం సేవ్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోండి. ఆ తర్వాత ఆ మనీతో ఏదైనా కొనుక్కుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అంటే ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, మాధవరెడ్డి గారు అంటే అప్పట్లో మేమంటే కష్టాలు పడ్డాం, ఇప్పుడు మా పిల్లలు ఎందుకు కష్టాలు పడాలి, అప్పట్లో మేము బాధలు పడ్డాం కదా, సో ఇప్పుడు మా పిల్లలు ఆ బాధలు ఆ కష్టాలు పడకూడదు, కాబట్టి జాబ్ వచ్చిన వెంటనే ఇప్పుడు మా పిల్లలు కార్లు కొనేసుకోవాలి, జాబ్ వచ్చిన వెంటనే గ్యాడ్జెట్స్ కొనేసుకోవాలి, జాబ్ వచ్చి అంటే అప్పట్లో మేము పడ్డ కష్టం అది అన్ని ఈఎంఐలనే, బట్ అప్పట్లో మేము పడ్డ కష్టం అనేది మా పిల్లలకు తెలియకూడదు కాబట్టి ఈ ఈఎంఐలు కట్టుకుంటూ లైఫ్ ని గడిపేయాలన్నట్టుగా చెప్తున్నారు. అదే ఇప్పుడు అది చూసి వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు కదండి. అంటే ఈఎంఐ అనేది తప్పు కాదు అనేది సమాజంలో వచ్చేసింది. ఈఎంఐ అనేది తప్పు కాదు, ఈఎంఐ అనేది చాలా కామన్, ఈఎంఐ అనేది చాలా మంచిది అన్నట్టుగా అలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం చేసేసుకున్నాం. అంటే అప్పట్లో అప్పు అంటే భయపడే వాళ్ళు, ఇప్పుడు ఇప్పటికీ నా దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు, ఈ రోజు నా దగ్గర కూడా వాడట్లేదు. ఎవరైనా ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్ అంటే
లేదు క్రెడిట్ కార్డ్ వాడి పిచ్చోళ్ళలాగా ఉన్నావు కదా, క్రెడిట్ కార్డ్ వాడకపోవడం ఏంట్రా నువ్వు? అసలు ఇంకా ఎక్కడ ఉన్నావురా అంటే అప్పులు చేసి బ్రతకకపోతే అదో తప్పు, అదొక తప్పు. అది అసలు అంటే మనం ట్రెండీగా లేము ట్రెండీగా లేము అన్నట్టుగా అలా అయిపోయిందండి. సో దీని వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళని చూసి పేరెంట్స్ ని చూసి నేర్చుకుంటారండి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చూస్తున్నారో పిల్లలకి ఏదైనా చెప్తే రాదు, మనం అందరం ప్రాక్టీస్ చేస్తే ఇంట్లో మనము మీరు నేను అందరము ప్రాక్టీస్ చేస్తే అది చూసి వాళ్ళు నేర్చుకుంటారండి. అది బడ్జెటింగ్ అయినా కూర్చొని మనం బడ్జెట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు గమనిస్తారు. రోజు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మనకి ఈ మంత్ ఇంత వచ్చింది, ఇంత ఖర్చులు అయ్యాయి, మనకి ఇంత మిగిలింది, దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఆ కాన్వర్సేషన్ ఎంత పాజిటివ్ గా ఉంటుందండి. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఓన్లీ ద ఈఎంఐస్, లేదు అంటే డబ్బులు సరిపోతే క్రెడిట్ కార్డులు వాడడం, ఇవే చూసారనుకోండి పిల్లలు ఏం నేర్చుకుంటారు. ఓకే మా నాన్నగారు కూడా మా పేరెంట్స్ కూడా ఎప్పుడు చూడు అప్పుల గురించే మాట్లాడుకుంటారు, ఎప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్లుల గురించే మాట్లాడుకుంటారు, ఈఎంఐల గురించే మాట్లాడతారు అంటే సో దిస్ ఇస్ సో కామన్ అని ఇంకా వాళ్ళు కూడా దాన్నే వాళ్ళు కూడా పికప్ చేసుకుంటారండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సేవింగ్స్, బడ్జెటింగ్, ఇన్వెస్టింగ్, తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇదంతా కూడా పిల్లలకి కానీ మనం నేర్పించినట్లయితే వాళ్ళకు కూడా ఇప్పుడు ఎందుకంటే సార్ అప్పట్లో ఇన్ని జరిగినా సర్వైవ్ అవుతున్నాము అంటే కొంచెం సేవ్ చేశారు మనకన్నా పెద్దవాళ్ళు. వాళ్ళు సేవ్ చేయడం వల్ల అదైనా మనకు మిగిలింది. ఇప్పుడు మనం సేవ్ చేయకపోతే వాళ్ళకేం మిగులుతుందండి. సో దే హ్యావ్ టు సర్వైవ్ ఆన్ దేర్ ఓన్. సో వాళ్ళు ఈ టైం నుంచి ఇంకా అప్పట్లో ఉన్న అన్సర్టనిటీ తక్కువ ఉండేదండి. అప్పట్లో జాబ్స్ అనేవి చాలా స్టేబుల్ గా ఉండేవి. ఒకే కంపెనీలో చేసి అక్కడే రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 30-30 సంవత్సరాలు ఒకే కంపెనీలో రిటైర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అసలు 3 సంవత్సరాలు ఒక కంపెనీలో ఉంటున్నారండి. సో ఎంత అన్సర్టనిటీ అనేది మన పిల్లలు ఫేస్ చేయాలి అంటే మీరు వాళ్ళని ఎలా తయారు చేయాలి? ఈ అన్సర్టనిటీకి తగ్గట్టుగా పిల్లల్ని కూడా సేవింగ్, తర్వాత ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఉన్నట్టు మొత్తం ఖర్చు పెట్టుకోకుండా ఒక 20%, 30% సేవింగ్స్ చేసుకోవాలి అనే హ్యాబిట్ అయితే పిల్లలకైతే ఇన్వెస్ట్మెంట్స్ గురించి, తర్వాత ఈ బిట్ కాయిన్స్, ట్రేడింగ్స్, ఇవన్నీ కూడా అండి ఎక్కువగా ఏజ్ గ్రూప్ బిట్వీన్ 20 to 30 మధ్య ఉన్న ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలే ఎక్కువగా ట్రేడింగ్ చేస్తున్నారు, ఎక్కువగా స్పెక్యులేట్ చేస్తున్నారు, ఎక్కువగా ఈజీ మనీ కావాలనుకుంటున్నారు, ఎక్కువగా వెల్త్ ని డిస్ట్రాయ్ కూడా చేసేస్తోంది వీళ్ళే. చాలా ఫ్యామిలీస్ చాలా చాలా ట్రబుల్స్ లోకి వెళ్ళిపోతున్నారు. సో ఒక్కసారి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అవన్నీ కూడా మీ పిల్లలు కొంచెం అడాప్ట్ చేసుకుంటారండి. సో పేషెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ లో కావాలి, స్టార్టింగ్ ఎర్లీ అనేది కూడా కావాలి, కాంపౌండింగ్ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ గురించి కూడా మీ పిల్లల దగ్గర తప్పకుండా డిస్కస్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధురి.